అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ ఎత్తుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మమ్మల్ని, సంఘాన్ని దేవుడు చల్లగా జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు చేసినందుకు ప్రభు పేరట వందనాలు తెలియచేసుకుంటూ, ఈ దినం ఏ మాటల చేతైతే దేవుడు మనకు ధైర్యం ఇస్తూ మన హృదయాలు వెలిగించాలనుకున్నా ఒకసారి చూడగలిగితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు అని రాయబడింది. అంటే భూమి మీద ఉన్న ప్రజలందరి ఎడల మీరు ఏంటంటే దీర్ఘశాంతం కలిగి ఉండండి అని రాయబడింది. దేవుని పిల్లారా, ఎందుకు దీర్ఘశాంతం మీరు కలిగి ఉండాలంటే దేవుని పిల్లారా, మనము ఈ లోకం అనే యాత్రలో ప్రయాణంలో ఉన్నప్పుడు ఇందులో తిండిబోతులు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, అనేక రకమైన మనస్తత్వం కలిగిన వారు, కోరులుగా ఉన్నవారు ఉంటారు, దొంగలుగా ఉన్నవారు ఉంటారు. అంటే ఈ ప్రయాణంలో అందరూ మనకు కలుస్తున్నప్పుడు దేవుని పిల్లరా, అందరి ఎడల నువ్వు దీర్ఘశాంతం కలిగి దేవుడు ఎందుకు ఉండమన్నాడంటే దేవుడుకున్న గుణం కూడా దీర్ఘశాంతము. ఆ దీర్ఘశాంతం నువ్వు కలిగి ఉంటే ఎదుటి వారిని ప్రేమించగలుగుతావు. మరి నువ్వు కూడా కోపిష్టివైతే ప్రేమించే అవకాశం లేదు దేవుని పిల్లలు. కనుక మనం అందరి ఎడల దేవుడికి కలిగిన స్వభావం ఏంటో దీర్ఘశాంతం. అలాంటి దీర్ఘశాంతాన్ని మనందరం ధరించుకొని అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లల, పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. అయ్యా, నీ కుమారుడు యేసయ్య దీర్ఘశాంతం కలిగిన వాడయ్యా. ఇదిగో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూయించగలిగేంత దీర్ఘశాంతం తండ్రి. మరి ఈ లోకంలో నీ మాటల ప్రకారం బ్రతకాలని ఆలోచన కలిగిన ప్రయాణం అయిపోతున్న నీ బిడ్డల ఎడల ఎంతోమంది అక్రముగా నడుచుకున్నప్పటికీ నా తండ్రి దీర్ఘశాంతం కలిగిన వారై నీ దీవెనలు పొందుతూ వాళ్ళని క్షమించే మనసు నీ పిల్లలకి ఏమని అడుగుతూనైనా, ఈ దీర్ఘశాంతం లేక ఎంతమంది అయితే శ్రమలకు పాలైపోతున్నారో వారిని కూడా కనికరించి వారికి దీర్ఘశాంతం దయచేయమని అడుగుతూనైనా, ఎంతమంది అయితే నీ పిల్లల ఆసక్తి కలిగి మాటలు విన్నారు వారిని వారి కుటుంబాలు బహుగా దీవించండి. వారి చేతి కష్టాజితాన్ని మీరు ఆశీర్వదించండి. రాకపోకలు ప్రమాదాలు జరగకుండా కాపాడుతండి. చేతి పనుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చదువుల నిమిత్తం నా తండ్రి నైనా చిన్న చిన్న పనుల నిమిత్తం బిడ్డలు బయటికి వెళ్ళి ఉండగా సాయంత్రం క్షేమంగా గృహానికి చేరయ్యా. పిల్లలతో కుటుంబంతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.